ఎంటర్ప్రైజెస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యలు చింత చిగురండి. ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నా స్టైల్లో నేను ఈ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి మన పెద్దవాళ్ళంతా చేస్తున్న కర్రీ అండి ఇది. సో దీనికోసం నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నానండి. 1 కేజీ సముద్రం రొయ్యలండి. ఇవి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇలా 150 గ్రాములు చింత చిగురు అండి. ఈ చిగురు కూడా ఇలా లేతగా ఉండాలండి. లేతగా ఉంటేనే చిగురు కర్రీ టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనము ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం రొయ్యలన్నింటిని కూడా క్లీన్ చేసుకొని వీటిపై ఉండే నరాలని తొలగించుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలన్నింటిని కూడా వీటిపై ఉండే నరాలని ఈ విధంగా తొలగించుకుందాము. ఇలా మొత్తం రొయ్యలన్నింటికి క్లీన్ చేసుకుందామండి. ఈ రొయ్యలు చాలా శుభ్రంగా ఉన్నాయండి. చాలా తక్కువగా కూడా ఉన్నాయి. వీటికి నరాలు ఎక్కువగా లేవు. ఇలా ఒక 4-5 సార్లు రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. రొయ్యల్లో ఎక్కువ నీచు వస్తూ ఉంటుందండి. కాబట్టి దీన్ని ఇలా ఒక 4 నుంచి 5 సార్ల వరకు శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి ఈ రొయ్యలన్నింటిని కూడా వేసేసి ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు అండి, ఒక 1/2 స్పూను కారం వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా రొయ్యల్ని ఇలా వేడి చేసుకుందాము. ఈ రొయ్యల నుంచి వచ్చే వాటర్తోనే ఇదంతా కూడా మొత్తం అన్నీ కూడా దగ్గరగా అవుతాయండి, కుక్ అయిపోతాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకుందామండి. ఇలా ఈ 5 మినిట్స్ వరకు ఇలా మనం వీటిని ఫ్రై చేస్తూ ఉండగా దీంట్లోంచి వచ్చే వాటర్, ఈ వాటర్లోనే ఇదంతా కుక్ అయిపోవాలండి. ఇలా ఈ 5 మినిట్స్ అయిన తర్వాత కూడా ఈ వాటర్ అబ్జర్వ్ అవ్వకపోతే ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇది మనం తర్వాత కర్రీలోకి యూజ్ చేసుకుంటాము ఈ వాటర్ అంతా కూడా. సో ఇలా మొత్తం అంతా వాటర్ని ఒక పక్కన పెట్టుకుందాము తీసేసి. ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఈ విధంగా డ్రై చేసుకుంటే చాలా త్వరగా డ్రై అయిపోతాయండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. అంటే ఈ రొయ్యలు ఫ్రై అవ్వడానికి ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలను ఒకసారి ఇలా రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే ఇలా మొత్తం అంతా కూడా ఫ్రీగా మూవ్ అవుతున్నట్టుగా ఉంటే సరిపోతుందండి. ఆయిల్ అంతకు మించి అక్కర్లేదు. ఈ రొయ్యలకి ఇలా పట్టి కొంచెం మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. ఈ రొయ్యలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా మొత్తం రొయ్యలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఈ చింత చిగురిని శుభ్రం చేసుకుందామండి. ఇలా కాడలన్నీ కూడా తీసేసి వీటిని ఈ విధంగా మనం సెపరేట్ చేసుకోవాలండి. మొత్తం ఆకంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అలా మొత్తం అంతా కూడా కాడలు అవి లేకుండా మొత్తం ఆకంతా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కడుక్కుందామండి. ఒక 2-3 సార్లు బాగా దీని నుంచి ఉండే డస్ట్ అది పోయేలాగా శుభ్రంగా దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీ కోసం మనము 8 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 3 టమాటాలు, 3 ఆనియన్స్ తీసుకున్నామండి. ఇవి మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఇవి కడిగి పెట్టుకున్న చింత చిగురండి. ఇప్పుడు మనం ఈ టమాటాలని, పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా టమాటాలు ముక్కలు కట్ చేసుకుందాము. పచ్చిమిర్చిని ఇలా పూర్తిగా సపరేట్ చేయకుండా కట్ చేసుకుందాము. కొత్తిమీరలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాం. ఆనియన్ ఈ టైప్లో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింత చిగురిని మనము ఈ చిగురంతా ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిగురు కొంచెం తడిగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని మనం ఇలా కట్ చేసుకుందామండి. ముందు రోజుల్లో అందరూ కూడా వీటిని ఈ చిగురిని అరచేతిలో వేసుకొని రుద్దుతూ దాన్ని కొంచెం మ్యాష్ చేసేవారండి. అలా ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇలాగ అంతా కూడా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ తడిగా ఉన్నప్పుడే దీన్ని మనం ఇలా ఒక నైఫ్ తీసుకొని బాగా దగ్గరగా ఇప్పుడు నేను ఇలా కట్ చేస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా కట్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి కర్రీ కూడాను. మనం చేత్తో మ్యాష్ చేస్తూ అరచేతిలో అలా కూడా చేయవసరం లేదు. ఇలా నేను కట్ చేస్తున్నట్టుగా వేళ్లలో మధ్యలో పెట్టుకొని ఇలా కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఆకు చాలా సన్నంగా కట్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఆకు మనం ఇలా వేసుకుంటే కర్రీకి చాలా టేస్టీగా బాగుంటుందండి. ఆకులాగా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అస్సలు ఉండదండి. దీన్ని కంపల్సరిగా ఇలా మనము మ్యాష్ చేసుకోవాలి. మొత్తం ఆకంతా కూడా చిన్నగా అయిపోయేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కట్ చేస్తే ఆకంతా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ చేత్తో జస్ట్ ఇలా కొంచెం ఒకసారి మనం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా చేసుకున్నాము. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుందామండి. ఇందులో వేసుకొని ఇలా మొత్తం ఆనియన్స్ అంతా కూడా బాగా దగ్గరగా
ఫ్రై అవ్వాలండి. ఆయిల్ మనకి కరెక్ట్గా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఎంత కావాలో కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. 50 to 70 ml వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక ఫుల్ స్పూను కారం అండి వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఈ ఆనియన్స్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. 30 seconds ఇలా బాగా కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అందులోకి మళ్ళీ టమాటాలు కూడా ఇందులోకి వేసి బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకుందామండి. మొత్తం ఇవన్నీ కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం పచ్చివాసన అంతా పోయి బాగా దగ్గరగా అయ్యేలాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూను హోల్ మసాలా అండి. ఇది మనం చేసిన స్పెషల్ మసాలా అండి. ఇది నా ఛానల్లో ఉందండి హోల్ మసాలా. ఇది ఏ కర్రీస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చేయండి మీరు తప్పకుండా. దీని తర్వాత ఒక టేబుల్ స్పూను గరం మసాలా అండి. ఇది కూడా మన ఇంట్లో చేసిన గరం మసాలానేనండి. దీన్ని నేను లింక్ డీటెయిల్స్ ఇచ్చానండి, నేను డిస్క్రిప్షన్లో ఉన్నది, ఒకసారి అది కూడా చూడండి. ఒక స్పూను సాల్ట్ అండి వేసిదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా దగ్గరగా అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం అంతా కూడా ఒక 2 నిమిషాల వరకు కూడా దీన్ని బాగా ఈ ప్రాన్స్ అంతా కూడా దీన్ని పట్టేలాగా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఈ కలర్ ఇలా దగ్గరగా అయిపోతూ చేంజ్ అవుతుంది మనం ఈ 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రాన్లోంచి వచ్చిన వాటర్ని కలెక్ట్ చేసుకున్నాం కదండి, ఈ వాటర్ని ఇప్పుడు ఈ కర్రీలోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ వేసిన తర్వాత కూడా ఇంకొక 2 minutes మళ్ళీ దీన్ని ఇలాగే కుక్ చేద్దామండి. ఇది కొంచెం బాగా దగ్గరగా అయ్యి ఆ ప్రాన్లో వాటర్ అంతా ఇందులో కలిసి అదంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అలా మంచిగా దగ్గరగా అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న చింత చిగురిని ఇందులోకి ఈ స్టేజ్లో వేసేసుకుందామండి. ఇప్పుడు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఈ చింత చిగురు ఇందులోకి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ దగ్గరుండి ఈ ఆకంతా కూడా ఇందులోనే చక్కగా మంచి పచ్చివాసన అంతా పోయి అంతా కూడా మంచి స్మెల్ వస్తున్నట్టుగా దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి. ఈ రొయ్యల కూరకి కరెక్ట్గా మనకి 150 గ్రాముల చిగురు అయితే సరిపోతుంది. మీరు ఆకు ఇంకా ఎక్కువ తినాలి, ఆకు టేస్ట్ ఎక్కువ ఉండాలనుకుంటే 200 grams కూడా తీసుకోవచ్చండి. కానీ 150 grams కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది, బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ పోసుకుందామండి. ఈ వాటర్ ఇందులోకి వేసుకొని ఈ వాటర్ జస్ట్ ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని రొయ్యల్లో మరి ఎక్కువ వాటర్ కూడా పోసుకోకూడదండి. కరెక్ట్గా మనకి ఈ స్టేజ్ ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక 2 minutes దీన్ని ఇలాగే హైలో కుక్ చేసుకుందామండి. ఇలా హైలో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంటుందండి. ఒక హైలో పెట్టి కొంచెం కుక్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని మూత పెట్టేసి ఇంకొక 10 minutes దీన్ని మనం కుక్ చేసుకుందాము. ఇది ఒక 10 minutes తర్వాత ఈ స్టేజ్లో ఉంటుందండి. మొత్తం అంతా కూడా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇంకా మన కర్రీ ఇంకొంచెం దగ్గరగా అవ్వాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5 minutes దీన్ని మూత పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకుందామండి. సాల్ట్ సరిపోయిందో చూసుకోండి. నేనైతే మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నాను. ఇది పులుపు యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగా పడుతుందండి. కాకపోతే మరీ ఎక్కువ సాల్ట్ వేసుకున్నా బాగోదు, మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఇలా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 minutes ఇలా కుక్ చేసుకుందామండి. ఇలా 5 minutes తర్వాత ఇంక మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి జస్ట్ ఒక 30 seconds వరకు ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒక మూత పెట్టి ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందామండి. ఇంతేనండి, మన రొయ్యలు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుందండి. ఇదే ప్రాసెస్లో కరెక్ట్గా ఇలానే చేయండి, చాలా బాగుంటుంది. చింత చిగురుని ఎప్పుడు కూడా ఆకులుగా వేసుకోవద్దు, నేను కట్ చేసినట్టుగానే కట్ చేసి వేసుకోండి. ఇది సంవత్సరానికి ఒకసారి దొరికే ఆకు కాబట్టి పైగా దీంట్లో ఫైబర్ క్వాంటిటీస్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో మనము పప్పులో కూడా వేసుకోవచ్చండి. చింత చిగురు పప్పు కూడా చేసుకుంటాము, దీంతో చట్నీ కూడా చేసుకుంటామండి. చింత చిగురుతో చట్నీ కూడా చేస్తాము. ఇవన్నీ కూడా నేను చేసినప్పుడు నేను నా ఛానల్లో పెడతానండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. Thanks for watching.